గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి అంత్యక్రియలు. నాయని పాడేమోసి రుణానుబంధాన్ని తీర్చుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఘటన విషాదాంతం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం. రసాభాసగా నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలు గాలి వదిలేసి ఇరు పార్టీలు లొల్లి పెట్టుకోవడంపై ప్రజల ఆగ్రహం. నారాయణపేట జిల్లా దాసర్దొడ్డి గ్రామంలో అఖిలపక్షం పర్యటన. పంట పొలాలకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట రైతుల ధర్నా. చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, తెలంగాణ ప్రజానికం టీఆర్ఎస్ పార్టీ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి తుది శ్వాస విడిచారు. ఆయనను చివరిసారిగా చూసేందుకు గాను రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో నాయని అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నాయని పాడెమోసి రుణ అనుబంధాన్ని తీర్చుకున్నారు. నాయనితో సన్నిహితంగా మెలిగిన వారు భావోద్వేగానికి గురయ్యారు. నాయని కార్మిక నాయకుడిగా, రాజకీయ నేతగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో మిగిలిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి మలిదశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం గొప్పది. ముఖ్యంగా టీఆర్ఎస్తో ఆయనకున్న అనుబంధంగా చిరస్మరణీయం. నాయని మరణ వార్త విన్న సీఎం కేసీఆర్ కంటతడి పెట్టారంటే టీఆర్ఎస్లో ఆయన పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ తొలి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పనిచేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు ఆయన. హెచ్ఎంఎస్లో సామాన్య కార్యకర్తగా పనిచేసిన నాయని అంచెలంచెలుగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 1978లో జనతా పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అటు కార్మిక రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ నాయని నరసింహారెడ్డి రాణించి రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకున్నారు. 1958లో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో సోషలిస్ట్ పార్టీలో సభ్యత్వం కూడా పొందారు. ఆయన తండ్రి దేవారెడ్డి కూడా సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్రను పోషించడంతో పాటు ఆయనను పోలీస్ యాక్షన్లో నాడు కాల్చి చంపారు. అప్పుడు నాయని పెద్దనాన్న కొడుకు అయిన రాఘవరెడ్డితో కలిసి దేవరకొండలో సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. విద్యార్థి దశలో 1956లో వచ్చిన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో, ముల్కీ పాలన వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ ఆంధ్రాను విలీనం చేయవద్దని జరిగిన ఉద్యమంలో భాగంగా చురుకైన పాత్ర కూడా పోషించారు ఆయన. మీరు అంతా గడబడి చేస్తారు మీరే. ఇక మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఘటన విషాదాంతంగా ముగిసింది. కేసముద్రం మండలం అన్నారం దానయ్యగుట్టలో బాలుడు దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గురువారం తెల్లవారుజామున నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి నిందితులు 45 లక్షల డిమాండ్ కూడా చేశారు. బాలుడిని కిరాతకంగా పెట్రోల్ పోసి హతమార్చారు. కిడ్నాప్ చేసిన గంటలోపే బాలుడిని గొంతు పిసికి చంపారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు.
కిడ్నాప్ కేసు నమోదు కాగానే దాదాపు 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దీక్షిత్ కోసం గాలించారు. నిందితుడు మంద సాగర్ను పోలీసులు విచారిస్తున్నారు. ఫస్ట్ మన మీడియాకి ఒక మెసేజ్ ఇస్తే పర్సన్ చిన్నపల్లి పర్సన్ మనకు దొరికాడు, తర్వాత అబ్బాయిని తీసుకొని చంపడం జరిగిందనే దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చింది. దీని తర్వాత ఇంకా ఎట్లా ఏం చేసాడు, ఎట్లా చెప్పేవాడు, ఇంకెవరు ఉన్నారా నిజంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనకు పూర్తి స్థాయిలో ఇప్పుడే కంక్లూజన్ రాలేదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ తప్పకుండా మరి మీకు పూర్తి డీటెయిల్స్ మీకు సమాచారం చెప్పిస్తే ఒకసారి కేసులో క్లూజ్ అయినప్పుడు మనకి 4 రోజులు అవుతుంది, ఇంకోసారి ఇంకా కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెన్సేషన్ కేసులో జనరల్గా 24 అవర్స్ 48 అవర్స్లో చేస్తే బాగుంటుంది. ఒక్కోసారి మనకి ఏం క్లూ మనకి నేరస్తు ఇవ్వలేదు కాబట్టి కొంత డిలే. ఎప్పుడైనా కూడా నేరస్తుడు అతనికి ఏ విధంగా తప్పించుకోవాలి అనే దాని మీద ఉంటుంది. కాబట్టి మనం నేరస్తులు చేస్తున్నటువంటి క్రైమ్ ఆధారంగా చేస్తున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సాధారణ మెకానిక్ టెక్నిక్స్ ఎలా ఉపయోగించుకున్నారు? దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. అంటే యాప్స్ కొత్త యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్స్లో గూగుల్ని కావచ్చు, దాని నెట్ వాడుకోవడం రకరకాలుగా జరుగుతుంది. దాన్ని కూడా మనం చేసుకుంటాం. ఇప్పుడు అసలు ఏ యాప్ అయితే మనం వాడుతున్నాడో అది తెలుసుకోవడానికి మనకు కొంత టెక్నాలజీ వాడుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ కూడా మనకు కొంచెం ఏది లేదు అప్పుడు ట్రేస్ అవుట్ చేస్తే మనం అప్డేట్ చేసుకోవాలి కదా. లేదు అంటే గతంలో ప్రైవేట్ డ్రైవర్స్ అంటే వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు. మనకి ఇప్పుడు మనకి కొంతమంది మామూలుగా గవర్నమెంట్ డ్రైవర్తో పాటు అడిషనల్గా ఒక ప్రైవేట్ డ్రైవర్ పెట్టుకుంటారు, లేదా టెంపరీ ఒకసారి ఎంగేజ్ చేసుకుంటుంటారు. ఒకసారి 24 అవర్స్ మనం పనిచేసిన తర్వాత సిబ్బంది కొడుతున్నట్టు తెలుసుకుంటుంటారు. అది కూడా మనం పూర్తిగా విచారం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందులో తీసుకున్నాం కాబట్టి పూర్తి సమాచారం మనం చెప్పలేదు. అదే నిందితుడిని పూర్తిగా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ బిల్డప్ చేసి తొందరలోనే మనం ట్రై చేసి రీసెంట్గా మనం చాలా కేసులు చూస్తున్నాం తెలంగాణలో. అంత సెన్సేషన్ అయినటువంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ మంచిగా చేసి అన్ని ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ట్రయల్స్ జరిపి కోర్టులో శిక్ష పట్టేది చేయడం అనేది మనం ఎందుకు చూస్తున్నాం. మనకు శిక్షలు పట్టే సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక 1 year 2 yearsలో ఈ కేసులు కూడా అదే విధంగా చేసి మేము ఛాలెంజ్ చేసుకొని ఉత్శిక్ష పట్టేట్టు చేసామని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మాట్లాడుతూ మేము చెప్పాము. ఇప్పుడు అది కూడా మనకి పూర్తిగా అతను చెప్పాలి. ఇప్పుడు మనం ఎందుకంటే బాడీ కాడికి పోయి చూసి మనం పూర్తి చేసుకున్న తర్వాత అది చేయాల్సి ఉంటుంది. అంటే అతను చెప్తున్నాడు. దీని అనేది కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ఒకటి చెప్పిన తర్వాత ఇంకొకటి అనుకుంటే మరి అప్పుడు ఇట్లా చెప్పి ఇప్పుడు అట్లా చెప్పినది వస్తుంది. మనం తీసుకుంటాం. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ బాగా తీసుకుపోయి అక్కడ ఒక 1 hour ఉంచిన తర్వాత అతను ఉంచడం కష్టం. నా తర్వాత నేను ఐడెంటిఫై అయిన ఉద్దేశంతో గుర్తు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పేరెంట్స్ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బాడీ తొందరగా ఇది కావాలి, గుర్తుపట్టకుండా చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకుపోయి చేసినట్టు చెప్తున్నాడు. అది ఏం తీసుకుపోయాడు, ఎక్కడ తీసుకుపోయాడు అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మనం మీకు ఎలా చెప్తలేదు. ఇప్పుడు మన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వగలిగినా అదే దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రాథమిక విచారణలో ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే వీళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు బంధువులు ఎవరైనా ఉన్నారా సార్? లేదు, ప్రాథమిక విషయాలు మనకు అలాంటి. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఇరు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య విమర్శలతో కొనసాగింది. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఇరు పార్టీలు లొల్లి పెట్టుకోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశాంతంగా జరగాల్సిన సర్వసభ్య సమావేశం విమర్శలతో కొనసాగింది. ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం నందు జరిగిన కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ నాయకులకు మాత్రమే సభపై కుర్చీలు ఏర్పాటు చేశారని, ప్రతిపక్ష పార్టీల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు కుర్చీలు లేకుండా అవమానపరిచారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా మొదలైన ఈ గందరగోళం కాస్త మండల పరిషత్ కార్యాలయానికి చేరింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులకు నచ్చ చెప్పడంలో గందరగోళం సద్దుమణిగి సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. చింతపల్లి కరెంట్ ఏఈ అధికారి గ్రామాల్లో కరెంటు సమస్యలు పరిష్కారం చేయడం లేదంటూ కొంతమంది సర్పంచ్లు నిలదీశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ కోడూరు భవానీ పవన్ కుమార్,
జెడ్పీటీసీ కంకనాల ప్రవీణ వెంకటరెడ్డి, ఎంపీడీఓ మమతాబాయ్, ఎంఆర్ఓ విశాలాక్షి, పీఏసీఎస్ చైర్మన్ ఎల్ వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇక కరీంనగర్ జిల్లా మానకొండూరులో సర్వే నెంబర్ 1172లో ఆక్రమణకు గురైన వక్ఫ్ భూమిని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. వక్ఫ్ భూమి పరిరక్షణ కోసం ఎంఐఎం అండగా ఉంటుందని గులాం అహ్మద్ హుసేన్ స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన భూమిని సర్వే చేయించి వక్ఫ్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో భూముల పరిరక్షణ కోసం ఎంఐఎంతో తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్లకు పూలమాలలు, సాల్వాలతో మస్జిద్ కమిటీ పాలకవర్గం సత్కరించింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు బర్కత్ అలీ, అఖిల్ ఫిరోజ్, సెర్బుద్దీన్, అతీనా, అజహర్ దబీర్, మానకొండూర్ ముఫ్తీ నదీం, సిరాజుద్దీన్, అమీర్లాహిన్, గౌజ్ తదితరులు పాల్గొన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मानाकुंडूर में मुद्दतों के बाद 17 गुंठा ज़मीन जो वक्त की थी, वो ज़मीन नौजवानों ने मानाकुंडूर और यहाँ के ज़िम्मेदारों के जद्दोजहद से MIM के ताउन से ये ज़मीन हासिल हो रही है। मुद्दतों के बाद ये देखा गया कि आम तौर पे वक्फ बोर्ड को लोग ज़मीन कब्ज़ा करते हैं। ये अल्लाह का सबसे बड़ा करम है कि ये ज़मीन ली जा रही है काबज़ीन से। ये इतना सुनहरा पल है कि इसके बारे में जितनी तारीफ़ की जाए उतना कम है, ख़ास तौर से यहाँ के नौजवानों का, ज़िम्मेदारों का और MIM का, कि ये लोग वक्त पर रिएक्ट हुए, वक्त पर हरकत में आए और वक्फ बोर्ड पर वक्फ बोर्ड ने अपनी ज़िम्मेदारी को भी समझा। इसलिए मैं सबका शुक्रिया भी अदा करता हूँ और ऐसी ही आवाम से अपील करता हूँ कि वक्फ की ज़मीनों की हिफाजत की ज़िम्मेदारी हम पर है। वक्फ बोर्ड के ऊपर ज़िम्मेदारी डाल करके हमें बैठने की ज़रूरत नहीं। जहाँ जहाँ काबज़ीन है उनके लिए उठ खड़े होने की ज़रूरत है। और उसकी एक मिसाल मानाकुंडूर ने शुरू किया है कि मानाकुंडूर में वक्फ ज़मीनों के तहफ़्फ़ुज़ के लिए एक कमेटी बनाई गई है, जिसके सदर ख्वाजा खलीलुद्दीन अफसर बिडलिव्स कंट्रैक्टर हैं। उनके मुआविनीन जनाब मकबूल साहब हैं, जनाब आरिफुद्दीन सलीम साहब हैं, सैयद शरफुद्दीन साहब हैं और मौजूदा कमेटी के सदर सैयद सिराजुद्दीन साहब हैं। ये सारे उनके ज़िम्मेदार हैं, जिनकी निगरानी में इंशाअल्लाह अज़ीज़ यहाँ की एक एक इंच ज़मीन की हिफाजत की जाएगी और उस ज़मीन को सिर्फ़ और सिर्फ मुसलमानों के काज के लिए इस्तेमाल किया जाएगा। और किस तरह से गाँव की तरक्की हो, किस तरह से हमारी नस्लों का फ्यूचर बने। నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో పిడుగుపాటుకు అరుణ్ కుమార్ అనే బాలుడు మృతి చెందాడు. పక్కన నిలబడ్డ మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చనిపోయిన బాబుకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మదర్ తెరీసా అధ్యక్షుడు యూసుఫ్ తాజ్, సిపిఎం నేత గోపాల్, డీలర్ నారాయణ, గోపాల్, బోడి వెంకటప్పలు డిమాండ్ చేశారు. పెయ్యి అనేది బిగ్గర కరెంట్ షాక్ పెట్టినట్లు అయింది. ఇక ఇంకా గుడ్ల బొర్రకుండా అసలు పోయినాం. పోయి వెనక్కి మళ్ళీ చూస్తే ఆ బాబు చుట్టుకొని పడే. ఇక ఈ కాలు చేతులు పని చేయకుండా అయినాయి సార్. ఇంతే, ఇంక ఏమైంది తెలియదు. అంటే మీరు ఎందుకు పత్తిజం పనికి పోయినాం సార్. అమ్మా కూలి పోయినాం, పత్తిజం పనికి కూలి పోయినాము. ఆ కూలి పోయినట్టు పిడుగు పడింది. మేము తిండికి వర్షం వచ్చింది, చెట్టు కిందకి పోయినాము, కాయలు కప్పుకున్నాము. వర్షం తక్కువ అయినాక మళ్ళా పత్తికి తప్పు తిందామని కూర్చున్నాం సార్. కూర్చున్నాక మీ జమ్మకు ఒక బాబు కూడా ఉన్నాడు అండి, అరుణ్
అరుణ్ కుమార్ అని ఆ బాబు ఎక్స్పర్ట్ అయిందే కదా అంటమ్మా. మా ముందల్ని ఆ బాబు కూడా తింటున్నాడు సార్. కాదు ఆ బాబు చనిపోయినట్టే కదా. దూరం పోయినా బట్టి జరుపుకుంటా. నా పేరు గోపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు కేతన్పల్లి గ్రామంలో అరుణ్ కుమార్ అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పాఠశాల లేని కారణంగా తమ యొక్క పొలాల్లో పత్తి ఏరే పనిలో భాగంగా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి ఈరోజు పనిచేస్తున్న సందర్భంగా మధ్యాహ్నము తినే సందర్భంలో ఉరుములు మెరుపులు మెరిసి పిడుగు పడడం కారణంగా ఆ షాక్కు గురై విద్యార్థి చనిపోవడం జరిగింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఎస్సీలు, ఎకరన్నర భూమి మాత్రమే ఉన్నటువంటి పేదవాళ్ళు. వాళ్ళకు వేరే ఆధారం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. తల్లి కూలీనాలు చేసి ఆ పిల్లల్ని చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ఆ బాబు అకస్మాత్తుగా చనిపోవడం అంటే చాలా విచారకరమైనటువంటి విషయము. ప్రభుత్వము ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, ప్రభుత్వం ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని ఆదుకునేటందుకు కొరకు మాత్రం కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతగౌడ్ హాజరయ్యారు. ముస్తాబాద్ మండల అధ్యక్షుడు కార్తిక్ రెడ్డి అధ్యక్షతన రైతుల సమస్యలపై మాట్లాడుతూ రైతులను ఇంకా ఓటర్లుగానే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. రాష్ట్రం వస్తే రైతుల బతుకులు మారతాయనుకున్నా ఇంకా ఏం మారలేదని అన్నారు. పోయిన పంట కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కారెడ్ల మల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజిరెడ్డి, సంజీవ్ కోలకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షులు అజయ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్ర రొమ్మిడి వలన మెడవిరుపు వలన మరి ఈ నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పూడుస్తుంది? ఇలా మద్దతు ధర చూసుకున్నట్టుంటే కేంద్రము పోయినసారి కన్నా 1835 రూపాయల నుంచి 1885 రూపాయలకి 50 రూపాయలు మద్దతు ధర పెంచింది. అదే దొడ్డు వడ్ల కన్నా సన్న వడ్లకు ఇంకొక 20 రూపాయలు తక్కువ ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరి పంట చూసుకున్నట్టుంటే దొడ్డు వడ్ల కన్నా సన్న వడ్లను ఒక 7-8 క్వింటాలు తక్కువ వెళ్తాయి. ఆ విధంగా నష్టపోతున్నాడు రైతు, ఈ విధంగా నష్టపోతున్నాడు. మరి ఇట్లాంటి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పూడుస్తుంది అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ముస్తాబాద్ మండలంలో మిత్రుడు కరెల్ల మల్లారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, కృష్ణ గారు, రాజిరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సబ్జెక్టు పూర్తిగా రైతు సమస్యల మీద. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా రైతును నష్టపరిచి ఒక రైస్ మిల్లర్లకు దోచిపెట్టే విధానాన్ని ఏదైతే అవలంబిస్తుందో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ పక్షాన వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా రైతులు లబోదివం అంటారు. ఎక్కడ కానీ సర్వే చేయడం లేదు, వాళ్ళకు నష్టపరిహారం ఇస్తామన్న భరోసా కల్పించడం లేదు. రైతుకు భరోసా కల్పించాలన్న ఇంకిత జ్ఞానం లేని ప్రభుత్వం ఆ రోజు రైతులకు పూర్తిగా సన్న రకాలు పెట్టాలి, ధాన్యం సన్న రకమైన వరి పండించాలని చెప్పి రైతుల మీద అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి విపరీతమైన ఇబ్బందులకు గురి చేసి సన్న రకాలు పెట్టిపోయడం జరిగింది. ఈరోజు వాస్తవంగా చూస్తే సన్న రకాలు బియ్యము మార్కెట్లో సన్న రకాలు వచ్చి 3,000 నుంచి 3,500 రూపాయల ధర పలుకుతుంటాయి. అదే దొడ్డు రకాలు 2,500 నుంచి 2,700 రూపాయల ధర పలుకుతుంటుంది. ఇక అకాల వర్షాలతో అపారంగా నష్టపోయిన రైతుల పంట పొలాలకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసర్దొడ్డి గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నీట మునిగి నేలమట్టమైన వరి పంట పొలాలను పరిశీలించి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూమిని నమ్ముకున్న చిన్న సన్నకారు రైతులు లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి నీటి పాలైందని, చేతికొచ్చిన వరి, పత్తి పంటలు అకాల వర్షంతో నేలమట్టమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గ్రామ సర్పంచ్ మారెప్ప, కొండన్న, పొన్నాల
బతుకులు ఇవి, రైతుల బతుకులు. పేరు బాలరాజు, దాసర్దొడ్డి, ఉత్తర మండలం, డిస్టిక్ నారాయణపేట. ఇక్కడ వచ్చిన రిపోర్ట్స్ కానీ ఇక్కడ అధికారులు కానీ అగ్రికల్చర్స్ వాళ్ళకందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. మా రైతుల గోడు ఒకసారి వానలు పడి వర్షాన్ని మొత్తాన్ని కూడా 10-20 రోజుల చేతికి పంట వచ్చేది. ఇక్కడ పక్కల రాయచూరు డిస్టిక్లో ప్రైవేట్ అప్పులు తెచ్చేసి ఒక 10 ఎకరాలు పట్టి కౌలుకు తీసుకున్నా 1 లక్ష రూపాయలకి. దానికి 1 లక్ష రూపాయలు అదనంగా నేను పెట్టుబడి పెట్టిన. ఇక్కడ వరి ఒక 3 ఎకరాలు వరి వేసిన కాబట్టి అక్కడ పత్తి పోయింది, ఇక్కడ వరి పోయింది. కాబట్టి మా రైతుల గోడు ఎవరి దగ్గర చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వమే వాళ్ళు ఏం చెప్పింది ఇది వేసుకోయని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది, వరి అంటే వరి వేయాలి, పత్తి అంటే పత్తి వేయాలి. ఆయన ఆదేశాల వరకు మేము రైతులు ఆ పంటలు వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లా పెద్ద వర్షాలు పడికేసి ఆ రైతులను మొత్తానికి నట్టేసిన మాని అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి మాకు ఎమ్మనే ఎకరాకి 30,000 చొప్పున ఈ ప్రభుత్వమే మాకు రైతులకు ఆదుకొని మా అప్పుల నుంచి రైతులని గట్టెక్కియాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరి వాళ్ళకి నమస్కారం ఇచ్చి దండాలు చేస్తున్నాం. ఏం బతుకులు ఇవి, రైతుల బతుకులు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల కేంద్రంలో మమ్ముదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అలంకరణలో మమ్ముదేవి అమ్మవారు భక్తులకు లలితాదేవిగా దర్శనమిచ్చారు. అర్చకులు సందీప్ జోషి దేవిని అలంకరణ చేసి ప్రత్యేక పూజ నిర్వహించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఓం గిరిశాపాద మాంగళ్య మాంగళ్య నమః పద్మ కపాశాంకుశాబ్దాయ నమః పద్మ కేవార మందార సమాననే నమః సువర్ణ కుంభైక్వ భాస్కతే నమః రమణీయాజుర్బాహు సంయుక్తాయ నమః కనకాయ కేయూర భూషితాయ నమః బృహత్ సోవర్ణ సౌందర్యవాసనాయ నమః బృహత్ నీతాంబర విలాసజ్ఞాయ నమః సౌభాగ్యజాతమః శృంగ మధ్యాయ నమః ఓం దివ్య భూషణ సంధ్వార్చితాయ నమః పారిజాత ప్రణాళిక పాదాబ్జయ నమః సుపద్మ రాగ సంకాశనాయ నమః కామకోటి మహాపద్మవీతస్థాయ నమః శ్రీకంఠ నేత్రపూర్ణాసింధికాయ నమః సచామారమణీ విరీతాయ నమః భక్తాలక్ష్మీ రక్షిత కటాక్షాయ నమః భూతేశ నమః అనాంగ జాత పురంగ వీక్షణాయ నమః బ్రహ్మేంద్ర శిరోరత్నరచితాయ నమః శిశీ ముఖామర్ధ సేవితాయ నమః లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ నమః అమృతాజ్ మహాశక్తి సంవృతయ నమః ఏకదా పాత్ర సామ్రాజ్యదాయకాయ నమః సనకాలిక సమారాధ్యవాదికాయ నమః ఓం దేవార్షుమాన వైభవాయ నమః ఖండ సిక్తమక్తాయ నమః మతహంస దూర్ముగమనాయ నమః. చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బీ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. కర్మాగారానికి చెరువును తరలించి ఏడాది సమీపిస్తున్నా బిల్లు చెల్లింపులో యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరిస్తుందని రైతులు ఆరోపించారు. మళ్లీ కనుక సీజన్ సమీపిస్తున్న కర్మాగారాన్ని సిద్ధం చేయకపోవడం పట్ల అన్నదాతలు మండిపడ్డారు. చక్కెర కర్మాగారాన్ని నమ్ముకొని సాగు చేస్తున్న చెరుకు బిల్లు చెల్లింపులో భాగంగా జాప్యం భవిష్యత్తు సాగుపై ప్రభావం పడుతుందని రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల బిల్లు బకాయితో పాటు కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్ చేరుకొని యాజమాన్య ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి బిల్లు చెల్లింపులకు హామీ ఇప్పించడంతో ఆందోళన విరమించారు. రైతుల బకాయిలను వెంటనే రైతుల బకాయిలను వెంటనే రైతుల బకాయిలను వెంటనే యజమాన్యం నుండి వైఖరి యజమాన్యం నుండి వైఖరి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. ప్లీజ్ మేము అనేది ఏంటంటే మేము ఏం మాట్లాడితే కూడా చెడగొడుతుంది. నిన్న మన లేదు ఇప్పుడు అన్ని అక్కడ ఏమి వచ్చేసినాయి, సీసీ కెమెరాలు ఏమైనా చెవుడు మాట్లాడతాడు ఏమున్నది సంగతి ఇవన్నీ టెక్నిక్ నెల కిందనే ఆగిపోయినాం సార్. వారం రోజులు నేర్పిస్తా అంటే పోయిన వారం పెడతాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు ఉంటుంది. ఎందుకంటే మీ మనసు మాకు సపోర్ట్ చేయాలంటే కూడా మీకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. కానీ నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేస్తారు మీ మీద దయచేసి మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళకి మనం పైసలు ఇస్తే కనుక గుండెలు కనిపించడం మన పడ్డ వర్షానికి మొత్తం చెరుకు పడిపోయింది. ములిగినట్టు మేము గుండె మీద పడ్డాం. సరే అది
బుధవారం శుక్రవారం శనివారం. రైతు కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ రైతుల బకాయిలను వెంటనే నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలిపారు. భారీ వర్షం కురవడంతో మరికల్ మండల కేంద్రంలో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాగే వర్షాలు కొనసాగితే పంటలు చేతికి రాని అవకాశం ఉందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తీర్చాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మన ఊర్లో దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ ఏకగ్రీవమై. ఒక్క సమస్య అనేది పరిష్కరిస్తలేడు, ఊర్లో అనేదే ఉండలేడు. సమస్య ఉండి తను దగ్గరుండి చూసి వాటర్ సమస్య పరిష్కరించాలి. ఇది మా ఒక్క కాలనీకి సంబంధించిన సమస్య కాదు, కమ్మనూరు గ్రామం మొత్తానికి సంబంధించింది. వీళ్ళందరూ కూడా ఉండి సపోర్ట్ చేయాలి, కానీ ఎందుకు పక్కకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అందరూ ఉండి అడగాలి, మనం క్వశ్చన్స్ చేస్తేనే మన ఊరు బాగుపడుతుంది, లేకుంటే బాగుపడదు. ఎవడు ఏదొచ్చి ఏది బెదిరించినా భయపడే సమస్య లేదు. వాటర్ సమస్య అనేది ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో తీర్చాలి. మీరు పాత బోర్డు అయినవనుకో అవి సమస్య తీర్చి అవన్నీ వాటర్ ట్యాంకు కలపాలి. ఇక్కడ వేరే వాళ్ళ ప్రాబ్లం కాకుండా మాకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. మేము కోరడం అదే, ఒకరికి ప్రాబ్లం సాల్వ్ చేసి ఒకరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది కాదు ఇక్కడ చెప్పేది. జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సభా వేదికలో భాగంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ చైర్మన్ గా వాలా బాలకృష్ణ రావు, వైస్ చైర్మన్ గా ఎర్రం రాజు, సురేందర్ రాజు, డైరెక్టర్లుగా మట్ట సుధాకర్ రెడ్డి, బీనవేన సదయ్య యాదవ్, కంది రమేష్, ఆకునూరి వినయ్ కుమార్, మేడిపల్లి సునీత, కాట్మెట్ల రాజేశ్వరరావు, ముక్క నారాయణ, ఎండి అక్బర్ పాషా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, తెరాస అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఆ పంటకి మంచి ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే కర్తవ్యం కలిగినటువంటి ఈ జమ్మికుంట మార్కెట్ కమిటీ యొక్క బాధ్యత. అంత గురుతరమైన బాధ్యత కలిగినటువంటి పాలక మండలికి నియామకం చేసుకొని ఇవాళ మనం ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా చైర్మన్ బాలకృష్ణరావు గారు, వైస్ చైర్మన్ సురేందర్ రాజు గారు, వాళ్ళ పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రమేష్ గారు తర్వాత కాట్మల్ల రాజేశ్వరరావు గారిని గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. తర్వాత ఆకునూరి వినయ్ కుమార్ గారిని. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏలూరు కేఎల్ఐలో మునిగిపోయిన సర్జిపూల్ పంపు మోటార్లను నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి సందర్శించారు. కేఎల్ఐ సందర్శన అనంతరం కొల్లాపూర్ స్థానిక ఎంపీపీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ కమిషన్ సభ్యులు ఆచారి మాట్లాడుతూ కేంద్రం నేడు కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నేషనల్ హైవే ప్రకటించడం జరిగిందని, ఈ ప్రాజెక్టుకు 765 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. నేషనల్ హైవేకి నిధులు మంజూరు చేసిన నితిన్ గడ్కరీకి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రామనగర్ వెంకటేశ్వరరెడ్డి, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, సందు రమేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన అధికారులు సమాధానమిచ్చారు.
కొంతసేపు సివిల్ సప్లై అధికారికి సర్పంచ్ల మధ్య బతుకమ్మ చీరల పంపిణీపై వాగ్వాదం కూడా జరిగింది. అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కలిసి బెల్ట్ షాపులను గ్రామంలో మూసివేయాలని తీర్మానం చేసి ఎంపీపీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సమ్మయ్య మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు సమాధానం ఇచ్చారని, సారా బెల్ట్ షాపుల నిర్మాణాలకు సభ్యులు తీర్మానం చేశారని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, వివిధ గ్రామాల్లో అంగన్వాడీ పక్కా భవనాలు శాంక్షన్ చేయించాలని సభ్యులు తీర్మానం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి మీరు ఎవరో ఒక లీడ్ తీసుకుని గ్రూప్ అడ్మిన్ ఉంది. ఫస్ట్ మన మండల ప్రజాప్రతినిధులని, అధికారులని, యువతను, యూత్, మహిళలు అందరినీ కూడా యాడ్ చేయండి. ఒక ఉద్యమం తీసుకుంటే అప్పుడు చూద్దాం. మీ మధ్యాహ్నం 2 రోజులు నడుస్తుంది. పంపిణీ చేయాలి అంటే 8 ఒకసారి 8 ఒకసారి చేయాలి. వాళ్ళు నెల అంతా ఒకేసారి 8 కోడులతోనే పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయి. నేను మీకు రిజల్ట్ డైరెక్ట్ ముందు దాన్ని ఏమంటారు గ్రూప్ తో. కొత్తపేట్ న్యూ మారుతి నగర్లో చౌరస్తాలో అంగడి సూపర్ మార్కెట్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంగడి యాజమాన్యం మాట్లాడుతూ కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల వారికి అనునిత్యం తాజా కూరగాయలు, పండ్లు, ఇంట్లో అవసరం ఉండే నిత్యావసర వస్తువులు అన్నీ అంగడి సూపర్ మార్కెట్లో ఉంటాయని, 3 కిలోమీటర్ల వరకు డోర్ డెలివరీ సదుపాయం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. న్యూ మారుతి నగర్ కృష్ణవేణి స్కూల్ దగ్గర అంగడి హెల్దీ హబ్ మేము పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి కూరగాయలు, పళ్ళు, గ్రాసరీస్, కిచెన్ ఐటమ్స్ సంబంధించిన అన్నీ దొరుకుతాయి. హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి, వెరీ రీజనబుల్ ప్రైసెస్లో. దయచేసి అందరూ రండి, అందరూ ఆహ్వానితులే. అంగడి ఓపెన్ అయింది. మన అంగడిలో కూరగాయలు, గ్రాసరీస్ అండ్ ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్ అమ్మబడతాయి. అదే కాకుండా ఈ ఏరియా చుట్టుపక్కల 4 కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ. మినిమం అమౌంట్ 300. ఫ్రీ డోర్ డెలివరీ. అండ్ నంబర్ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి 9000500248. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు. నాయిని పాడెమోసి రుణ సంబంధాన్ని తీర్చుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఘటన విషాదాంతం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం. రసాభాసగా నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఇరు పార్టీలు లొల్లి పెట్టుకోవడంపై ప్రజల ఆగ్రహం. నారాయణపేట జిల్లా దాసర్దొడ్డి గ్రామంలో అఖిలపక్షం పర్యటన. పంట పొలాలకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా కొత్తూరు బి ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట రైతుల ధర్నా. చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.